విశాఖ నగరంలోని పోర్టు స్టేడియంలో నిర్వహిస్తున్న విశ్వనాథ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ లో భద్రత ఎంత? పోర్టు నుంచి లీజుకు తీసుకున్న స్టేడియంలో ఇటీవల అనేక రకాల అడ్వెంచర్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నారా? ఆక్వా స్పోర్ట్స్ కు వెళ్లిన 7 ఏళ్ల బాలుడు నీటిలో మునిగి మృతి చెందిన విషయం బయటకు పొక్కకుండా నిర్వాహకులు పోలీసులు యత్నించారా? విశాఖలోని పోర్టు స్టేడియంలో గల విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఆక్వా వరల్డ్లోని స్విమ్మింగ్ పూల్లో ఏప్రిల్ 7వ తేదీన 7 ఏళ్ల బాలుడు రిషిత్ సాయి శ్రీకర్ మృతి చెందడం కలకలం సృష్టించింది. మురళీనగర్ ఎన్జీఓఎస్ కాలనీకి చెందిన వాసుపల్లి గంగాధర్ ఫ్యామిలీ తన చెల్లెలి పిల్లలతో కలిసి ఆక్వా వాటర్ వరల్డ్కు వెళ్లారు. పిల్లలు ఒక్కొక్కరికి 800 రూపాయల చొప్పున 2400 రూపాయలతో 3 టికెట్లు కొని వారిని లోపలకు పంపించారు. తల్లిదండ్రులు బయట ఉండి చూస్తున్నారు. కొద్దిసేపటికి కాఫీ తాగడానికి వారిద్దరూ పక్కకు వెళ్లారు. వారు తిరిగి వచ్చేసరికి 7 ఏళ్ల కుమారుడు రిషిత్ కనిపించలేదు. అక్కడి వారిని అడిగితే నీటిలో మునిగిపోయాడని, ఎన్ఆర్ఐ ఆసుపత్రికి బైకుపై తీసుకెళ్లారని చెప్పారు. దాంతో పరుగున ఆసుపత్రికి వెళ్లారు. అయితే అప్పటికే బాలుడు మరణించాడని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. సమాచారం అందుకున్న 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేయడంలో తాత్సారం చేయడంతో పాటు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోమవారం రాత్రి బాలుడు మృతి చెందినప్పటికీ గోప్యంగా ఉంచారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే నిర్వాహకులతో బాలుడి తల్లిదండ్రులు సెటిల్మెంట్ చేసుకునేలా మంతనాలు జరిపినట్టు తెలుస్తుంది. చివరికి బాధిత కుటుంబానికి లక్షల రూపాయల్లో నష్టపరిహారం ఇవ్వడానికి అంగీకారం కుదరడంతో బాలుడు ఆడుకుంటూ పడిపోయాడని ఫిర్యాదు ఇవ్వడం, ఆ మేరకు సిఐ ఆధ్వర్యంలో కేసు నమోదు చేయడం జరిగిపోయింది. పెద్ద మొత్తంలో సెటిల్మెంట్ జరిగిందని, దానికి పోలీసులు సహకరించారనే ప్రచారంతో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి, డీసీపీ డాక్టర్ అజితలు విశ్వనాథ్ స్పోర్ట్స్ ఆక్వా వాటర్ వరల్డ్ను పరిశీలించి విచారణ చేపట్టారు. అయితే విశ్వనాథ్ అడ్వెంచర్ స్పోర్ట్స్లో సరైన భద్రతా చర్యలు లేవని, దానిని తక్షణమే మూసివేయాలని ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. అక్కడ కనీస భద్రతా చర్యలు లేవని ఆరోపించారు. గత ఏడాది మే నెలలో తన మనవరాలతో అక్కడికి గో కార్టింగ్కు వెళ్లగా వారిలో ఒకరు ప్రమాదానికి గురయ్యారన్నారు. ఆ ఘటనలో తన మనుమరాలు 45 రోజులు చికిత్స తీసుకుందని, వెన్నెముక సమస్య కూడా వచ్చిందన్నారు. ఇలాగే అక్కడికి వెళ్లిన చాలామంది పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. తాజా ఘటనకు వస్తే పిల్లలు నీటిలో ఆడుకునే దగ్గర ఏదైనా జరిగితే కాపాడడానికి సంరక్షకులను ఉంచకపోవడం విచారకరమన్నారు. జిల్లా కలెక్టర్కు దీనిపై ఫిర్యాదు చేశానన్నారు. ఏ అనుమతులతో వాటిని నిర్వహిస్తున్నారో తెలుసుకోవాలని, భద్రతా చర్యలు కూడా చూడాలని, లేని పక్షంలో దానిని మూసివేసి పిల్లల ప్రాణాలు కాపాడాలని ఆయన కోరారు. విశ్వనాథ్ స్పోర్ట్స్ పేరుతో గో కార్టింగ్, జిప్ లైనర్, స్విమ్మింగ్, ఆక్వా స్పోర్ట్స్, స్నో వరల్డ్ ఇలా అనేకం ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఏది చేసినా ఇండియన్ స్టాండర్డ్ కోడ్ పాటించాలి. సంబంధిత సంస్థల నుంచి అనుమతులు తీసుకోవాలి. కొన్నిటికి ఎన్ఓసీలు కూడా అవసరం. ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే అధికారుల పరిశీలనలో ఇక్కడ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఎస్ఓపి పాటించడం లేదని తేలింది. కేవలం ట్రేడ్ లైసెన్స్ తీసుకుని అన్నీ నడుపుతున్నట్లు భావిస్తున్నారు. అయితే ఒక్క విశ్వనాథ్ ఆక్వా స్పోర్ట్స్ కాకుండా జిల్లాలో ఇంకా అనేక చోట్ల ఇలాంటివి ఉన్నాయి. పెందుర్తి పరిసరాల్లో ఇలాంటిదే నిర్వహిస్తున్నారు. ఆనందపురంలో గో కార్టింగ్ నడుపుతున్నారు. అక్కడ కూడా భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పలువురు కోరుతున్నారు.